హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్. సో ఈ సిరీస్లో మనం పార్ట్ 1 అండ్ 2లో ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో దిస్ ఇస్ పార్ట్ 3 అండ్ లాస్ట్ పార్ట్. ఇందులో ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ సమ్స్ చూద్దాం. మోస్ట్లీ ప్లేస్మెంట్స్కి ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసిన తర్వాత ఇండియా బిక్స్ వెబ్సైట్ కానీ లేదంటే ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ ఏమైనా బుక్స్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటి స్పెసిఫిక్ బుక్స్ కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ అవి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ us know in the comment section, will help you with that. Okay, so it is given train takes 18 seconds to pass through a platform 162 meters long. So platform length enta 162 meters. Okay, and 15 seconds to pass through another platform of ఇంకొక ప్లాట్ఫామ్ లెంత్ 120 meters, రైట్? ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు 18 seconds అండ్ ఇక్కడ స్పీడ్ ఇచ్చారు 15 seconds. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రెండిటికి స్పీడ్ ఒకటే కదా. సో స్పీడ్ ఇస్ కాన్స్టెంట్, దీనికి స్పీడ్ ఎస్ఏ అండ్ ఈ కేసులో కూడా స్పీడ్ ఎస్. మనల్ని ట్రైన్ లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకేం తెలుసు? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, అంతే కదా. సో ఫస్ట్ కేసులో ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 162. సో సబ్స్టిట్యూట్ చేయడమే. స్పీడ్ ఈక్వల్ టు 162 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ని మనం ఎల్టీ అని అజ్యూమ్ చేసుకుందాం బై టైం టేకెన్ ఎంతసేపు? 18 seconds. సరిపోయిందా? అండ్ ఈ కేసులో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 120 meters ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై 15 seconds, రైట్? రెండింటికి స్పీడ్ ఈక్వలే కదా. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. డన్. సో 162 ప్లస్ ఎల్టీ బై 18 ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ ఎల్టీ బై 15. అంతే, ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి సాల్వ్ చేయడమే. 3 5s are 15, 3 6s are 18. ఇంకేముంది? క్రాస్ మల్టిప్లికేషన్. 5 into 162 is 810 plus length of the train LT is equal to 6 into 12 720 plus 6 LT. Sorry, this is 5 LT because 5 దీనికి కూడా మల్టిప్లై అవ్వాలి కాబట్టి, రైట్? ఈ 5 goes that side and 720 comes this side. So LT, length of the train, equal to 810 minus 720, which is 90. So train యొక్క length ఎంత? 90 meters. Clear? Let's go to the next problem. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ట్రైన్ టేక్స్ 5 minutes టు క్రాస్ అ టెలిగ్రాఫిక్ పోస్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం ఇచ్చారు 5 minutes అండ్ అది తప్ప మనకి ఇంకే పారామీటర్స్ది వాల్యూస్ ఇవ్వలేదు. సో ప్రస్తుతానికి మనం కన్వర్షన్స్ ఏం చేయట్లేదు. 5 minutes ఇచ్చారు కాబట్టి 5 minutesనే ఉంచుతున్నాం రాదర్ దెన్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ 5 into 60 seconds కానీ లేదంటే 5/60 hours కానీ అలా ఏం కన్వర్ట్ చేయట్లేదు. ఓకే, సో క్రాస్ అ టెలిగ్రాఫిక్ పోస్ట్. సో ఇలాంటప్పుడు ఏంటంటే డిస్టెన్స్ ఏమవుతుంది? జస్ట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ మాత్రమే అవుతుంది. బికాస్ ఈ పోస్ట్ అంటే ఏంటి? జస్ట్ ఒక పోల్ లాగా, దానికి డిస్టెన్స్ ఏమి ఉండదు కదా. సో డిస్టెన్స్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకే, ఇది ఫస్ట్ కేసు ఇచ్చారు. ఫైండ్ టైం టేకెన్ బై ది అదర్ ట్రైన్ హూజ్ లెంత్ ఈజ్ డబల్ ద ఫస్ట్ ట్రైన్. సో L2కి లెంత్ ఎంత? 2 into length, 2 into LT. సరిపోయింది. డబుల్ ద ట్రైన్ అండ్ మూవింగ్ విత్ ద సేమ్ స్పీడ్. సో S1 ఈక్వల్ టు S2. ఫస్ట్ ట్రైన్కి సెకండ్ ట్రైన్కి స్పీడ్ ఈక్వల్. ఓకే, టు క్రాస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జాక్ట్ ఓన్ లెంత్. ఓకే, సో ఫస్ట్ ట్రైన్కి 2 cases రాసుకోండి. ఫస్ట్ ట్రైన్కి లెంత్ ఎంత? ఓన్లీ డిస్టెన్స్ ఆఫ్ ద ట్రైన్. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ సరిపోయింది. సారీ, డిస్టెన్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. టైం టేకెన్ ఎంత? 5 minutes. స్పీడ్ ఎంత? మనం ఎస్ అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సెకండ్ ట్రైన్కి డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ డబల్ ద ఫస్ట్ ట్రైన్. సో 2 into LT. టైం ఎంత? టైమే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీ అని అజ్యూమ్ చేసుకుందాం. అండ్ స్పీడ్ వచ్చి సేమ్ యాజ్ ఫస్ట్ వన్. సో సేమ్ మనం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం అడిగారు? ఫైండ్ టైం టేకెన్ బై అదర్ ట్రైన్ మూవింగ్ విత్ ద సేమ్ స్పీడ్ టు క్రాస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఇట్స్ ఎగ్జాక్ట్ ఓన్ లెంత్. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత? సేమ్ యాజ్ ది ఓన్ లెంత్. సో దీని లెంత్ ఎంత? 2 into LT. సో ప్లాట్ఫామ్ లెంత్ కూడా 2 into LTనే అవుతుంది. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. సో 4 into LT అవుతుంది.
రైట్, మనకి ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడమే. ఈఎస్సి ఈక్వల్ మనకి ఏం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రైట్, సో S1 ఈక్వల్ టు S2 కాబట్టి d1/t1 ఈజ్ ఈక్వల్ టు d2/t2. రైట్, ఫైండ్ అవుట్. d1 ఎంత, LT బై t1 ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు d2 ఎంత 4LT బై టైం ఎంత ఇచ్చారు, టైమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. LT గెట్స్ క్యాన్సిల్డ్, సో క్రాస్ మల్టిప్లై చేయడమే. T ఈజ్ ఈక్వల్ టు 5 4s are 20. So 20 minutes will be the answer. Clear? Let's go to the next problem. ఓకే, ఈ ప్రాబ్లం అ బిట్ కాంప్లికేటెడ్, కొంచెం కాంప్లికేటెడ్, బట్ ఏం కంగారు పడకండి. మనకు తెలిసిన బేసిక్ స్టెప్స్ ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇంకా పార్ట్ 1లో మనం బేసిక్ ఫార్ములాస్ కొన్ని అవన్నీ డిస్కస్ చేసాం కదా. అండ్ మీకు పార్ట్ 1 పార్ట్ 2 లింక్స్ కావాలంటే ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, చెక్ ఇట్ అవుట్, సో దట్ మీకు ఫార్ములాస్ మీద, బేసిక్ ప్రాబ్లమ్స్ మీద ఒక మంచి గ్రిప్ వస్తుంది. ఓకే, సో ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుంటే స్లోగా వెళ్ళడమే మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. Okay, station M and N are 276 kilometers apart. So total distance anta 276 kilometers. Right? At the exact time, a train started from M towards N. So M undi, N undi, stations unnai rendu. Okay, a train started from M. Ikkad nunchi oka train start ayindi. And the other from N to M. Ikkad nunchi inkoka train start ayindi. They meet after 12 hours. So time enta pattindi iddarki kalpi, time equal to 12 hours. Time taken will be the 12 hours. Distance and the 276 kilometers. Okay, right. Train from M to N is slower by 14 kilometers per hour compared to train from N to M. So M nunchi N kile train 14 kilometers speed takku anta compared to this one. So let's assume దీని స్పీడ్ S అనుకుందాం అనుకోండి. M నుంచి N కెళ్ళే ట్రైన్ ది S స్పీడ్ అనుకుందాం అనుకో. N నుంచి M కెళ్ళే ట్రైన్ స్పీడ్ ఎంత ఉంటుంది, S ప్లస్ 14. రైట్, దీనికన్నా ఇది 14 కిలోమీటర్స్ తక్కువ స్పీడ్. సరిపోయిందా? ఆర్ఎల్స్ మీరు ఇంకోలా కూడా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ వాల్యూని S అనుకోవచ్చు, ఈ ట్రైన్ది 14 కిలోమీటర్స్ తక్కువ కదా, సో S మైనస్ 14 ఎలా అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. లాస్ట్లో వచ్చే వాల్యూ బట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఆన్సర్స్ వస్తాయి. మీరు ఏ కేసు అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ సజెస్ట్ ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ వచ్చే టర్మ్స్ని వచ్చేలా చూసుకోండి, సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం అవ్వడానికి. ఓకే, ఫైన్. సో మన దగ్గర డిస్టెన్స్ ఉంది, స్పీడ్స్ ఉన్నాయి, టైం ఉంది. రైట్, ఫైండ్ అవుట్ చేయడమే. మనకేం తెలుసు, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. బట్ మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నట్టు వెన్ 2 ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే, ఆపోజిట్స్ అట్రాక్ట్ అని మాట్లాడుకున్నాం కదా, సో ఆపోజిట్స్ అన్నప్పుడు యాడ్ చేయాలి. వాళ్ళు ఏంటి, దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒకరు రైట్కి వెళ్తున్నారు, ఒకరు లెఫ్ట్కి వస్తున్నారు, సో దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో స్పీడ్స్ ఏం చేయాలి, ఆఫ్ కోర్స్ యాడ్ చేయాలి. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ఈజ్ S మైనస్ 14 అండ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఈజ్ S. ఆ రెండింటికి స్పీడ్ యాడ్ చేయాలి, డిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. బట్ మనకి డిస్టెన్స్ డైరెక్ట్గా 276 ఇచ్చేసారు కాబట్టి డిస్టెన్స్ విల్ బి 276. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే. టైం టేకన్ ఎంత, 12 hours. సో 12 ఈక్వల్ టు 276 బై స్పీడ్ ఎంత, S ప్లస్ S మైనస్ 40. రైట్, ఇప్పుడు క్యాన్సిల్ చేయడమే. 6 టేబుల్లో ఉంది కాబట్టి 6 2s are 12, 6 4s are 24 అండ్ 6 6s are 36, 2 1s are 2 23s. సో S ప్లస్ S ఏమవుతుంది, 2S అని అటువైపు తీసుకెళ్ళండి. 2S మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 23. 2S ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 14 విల్ బీ 4 ప్లస్ 3 7, 2 ప్లస్ 1 3, 37. ఓకే, సో S వాల్యూ ఎంత అవుతుంది, 37 బై 2. రైట్, 2 1s are 2, 2 8s are 16.5. 18.5 ఒక ట్రైన్ యొక్క స్పీడ్. కానీ ఈ 18.5 ఏంటి, S వాల్యూ. S అంటే ఈ ట్రైన్ది కదా. మనల్ని క్వశ్చన్లో ఏం అడిగారు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్లోవర్ ట్రైన్ అని అడిగారు. మనకి 18.5 ఆన్సర్ రాగానే మనం ఇది మెన్షన్ చేస్తాం, కానీ అది తప్పు. ఓకే, మనల్ని స్లోవర్ ట్రైన్ అడిగారు. స్లో ట్రైన్ అంటే ఏంటిదే కదా. సో 18.5 మైనస్ 40 విల్ బి 4.5. సో 4.5 kmph will be the answer. Clear? Let's go to the next problem. Okay,
So if speed of train is 36 kmph without stoppage and 24 kmph with stoppage, find out for how many minutes this train stop per hour. అంటే జనరల్గా ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ స్టాపేజ్ ఏమీ లేకుండా అయితే స్పీడ్ 36 kmph ఉంటుందంట. 1 అవర్లో 36 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అదే స్టాపేజెస్ ఉన్నప్పుడు 1 అవర్లో 24 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేయగలుగుతుంది. సో ఆ స్టాపేజెస్ వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అలా 1 అవర్కి ఎంత టైం స్టాప్ అవుతుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఇది కిలోమీటర్ పర్ అవర్ అని ఉంది కదా, సో 36 - 24 చేస్తే 1 అవర్ క్యాలిక్యులేషన్ చేసి 36 - 24 చేస్తే మనకి 12 వస్తుంది. సో 12 విల్ బి ది ఆన్సర్ అనుకుంటాం. బట్ అలా చేయకూడదు. సి, ఇప్పుడు 36 kmph అనేది మనకు స్పీడ్ ఇచ్చారు కదా, సో దాని ప్రకారం మనం 1 అవర్ క్యాలిక్యులేషన్ చూడండి. 36 - 24 విల్ బి 12, రైట్? సో 12 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ రెడ్యూస్ అయిపోతుంది స్టాపేజెస్ వల్ల. సో 12 కిలోమీటర్స్ పర్ అవర్ బై టోటల్ ఎంత టైం, టోటల్ స్పీడ్ ఎంత, 36. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం 36 ఎందుకు డినామినేటర్లో కన్సిడర్ చేసుకోవాలి, 24 ఎందుకు కన్సిడర్ చేసుకోకూడదు అని. బికాస్ ఈ 12 అనేది ఏంటి, స్టాపేజెస్ వల్ల ట్రైన్ ఎంత స్పీడ్ తగ్గింది అని చెప్పడానికే కదా. ట్రైన్ యొక్క స్పీడ్ తగ్గుతుంది అంటే ఖచ్చితంగా స్టాపేజ్ ఉన్నట్టే కదా, రైట్? సో ఆ స్టాపేజ్ వల్ల ఈ 12 కిలోమీటర్స్ పర్ అవర్ అనే స్పీడ్ తగ్గుతుంది. దేని మీద, టోటల్ యాక్చువల్లీ ట్రైన్కున్న యాక్చువల్ స్పీడ్ ఎంత, 36 కదా. సో కింద డినామినేటర్లో 36 వేస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకి యాక్చువల్ వాల్యూ ఆఫ్ ద ట్రైన్ ఏంటో అది మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇది స్టాపేజెస్ వల్ల వచ్చింది. అదే స్టాపేజ్ మనం ఒక 10 మినిట్స్ పెట్టామనుకో, దానివల్ల ఈ స్పీడ్ మారుతుంది. స్టాపేజ్ మనం ఒక 20 మినిట్స్ పెడితే ఈ స్పీడ్ వేరేది అవుతుంది. స్టాపేజ్ 30 మినిట్స్ పెడితే ఈ స్పీడ్ వేరీ అవుతుంది. కానీ ట్రైన్కు ఉన్న యాక్చువల్ స్పీడ్ అదే ఉంటుంది కదా. సో యాక్చువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో 12 kmph విల్ బి ద డిఫరెన్స్ అండ్ 36 kmph విల్ బి ది యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో రెండు ఫైండ్ చేయడమే. 12 3s are 36. సో 1/3 ఆఫ్ ది అవర్ అంటే ప్రతి 1 అవర్కి 1/3 ఆఫ్ ది అవర్ ట్రైన్ స్టాప్ అవుతుంది. మనం మినిట్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. 1 అవర్లో ఎన్ని మినిట్స్, బికాజ్ అంతా మనకి మినిట్స్లో ఇచ్చారు కాబట్టి. సో 1/3 ఆఫ్ ఎన్ అవర్ అంటే ఎన్ని మినిట్స్, సో 1/3 ఆఫ్ 60 కదా, బికాజ్ 1 అవర్లో 60 మినిట్స్ కాబట్టి 3 20s are 60. సో 20 minutes will be the answer. Clear? ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ వీడియో. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 trains A and B లీవ్ ఫ్రమ్ P to S. ఇక్కడ P అనే స్టేషన్ ఉంది, ఇక్కడ S అనే స్టేషన్ ఉంది. A, B ఇంకా 2 trains ఉన్నాయి, 8 PM and 8:30 PM రెస్పెక్టివ్లీ. సో ఆ రెండు ఒక దగ్గర నుంచి మూవ్ అవుతున్నాయి. రిమెంబర్, ఒకటే పాయింట్ నుంచి మూవ్ అవుతున్నా, దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఎస్. సో దే బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పారామీటర్. ఓకే, దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ట్రైన్ ఏ అనేది 8 o'clockకి స్టార్ట్ అయింది, ట్రైన్ బి అనేది 8:30 PMకి స్టార్ట్ అయింది కదా. సో ట్రైన్ ఏ అనేది బి కన్నా 30 minutes ఎక్స్ట్రా తీసుకుంది, అంతే కదా. ఇప్పుడు ఏ ఉంది, ఏ ఏమో 8 o'clock స్టార్ట్ అయింది, బి ఏమో 8:30కి స్టార్ట్ అయింది. సో ఏ బి రెండింటితో కంపేర్ చేస్తే బి కన్నా 8 half an hour ముందే స్టార్ట్ అయిపోయింది. అంటే బి కన్నా ఏ half an hour ఎక్కువ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. సి, సో బి ఏ రెండు 2 కేసెస్ని కన్సిడర్ చేసుకుందాం. ఏకి టైం మనం టీ అని ఎజ్యూమ్ చేసుకున్నాం అనుకో, బి టైం ఎంత అవుతుంది, T - 30, రైట్? ఆరల్స్ ఏకి ఆరల్స్ బీకి మనం T hours పడుతుంది అనుకుందాం టైం. ఏకి ఎంత టైం పడుతుంది, టీ కన్నా ఇంకొక 30 minutes ఎక్స్ట్రానే పడుతుంది. 30 minutes అంటే half an hour కదా. సో 0.5 ఆఫ్ ది అవర్, బికాజ్ అన్నీ మనం అవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. బికాజ్ 90 km/h, 120 km/h. సో అన్ని అవర్స్లో ఉన్నాయి కాబట్టి 0.5 hours, half an hour. ఓకే, రన్ ఎట్ 90 kmph, 120 kmph. సో స్పీడ్స్ ఇచ్చారు 90 kmph, 120 kmph. మళ్ళీ ఏమడిగారు, డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు కదా. సింపుల్ కదా ఫైండ్ అవుట్ చేయడం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఫస్ట్ కేసులో కన్సిడర్ చేద్దాం. 90 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ విల్ బి కామన్, సో D బై టైం. బట్ ఒక పని చేయొచ్చు, రెండిటికి డిస్టెన్స్ సేమే కదా. రెండు ఒక దగ్గరికి మీట్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి, రెండింటికి సేమే కదా ఉంటుంది, రైట్? సో మనకేం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అనే పారామీటర్ సేమ్ ఉంది, స్పీడ్ అండ్ టైం మాత్రం వేరీ అవుతున్నాయి. సో S1 T1
ఈజ్ ఈక్వల్ టు S2 T2, రైట్? అర్థమైందా? ఇఫ్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంది, అర్థం కావట్లేదంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్కస్. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేసి లేదా షార్ట్స్ ద్వారానో విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఫైన్. సో స్పీడ్ 1 ఎంత? 90 ఇంటూ టైం 1 ఎంత? T ప్లస్ 0.5, రైట్, ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ 2 ఎంత? 120 ఇంటూ టైం 2 ఎంత? T. ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడమే. 0 0 గెట్స్ క్యాన్సిల్డ్, 3 3s are 9, 3 4s are 12, right? So 3t plus 3 into 0.5 is 1.5 is equal to 4t, right? So 4t minus 3t is t is equal to, so t is equal to 1.5. So time will be 1.5 hours. So first train ki enta time padutundi? 1.5 hours ప్లస్ ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది. సో 1.5 ప్లస్ 0.5 2 hours పడుతుంది. సో ట్రైన్ 1కి టైం 2 hours పడుతుంది, ట్రైన్ 2కి టైం 1.5 hour పడుతుంది కదా. మనల్ని ఏంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మన దగ్గర టైమ్స్ ఉన్నాయి, స్పీడ్స్ మనకు ముందే ఇచ్చేసారు. సో దాని ప్రకారం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. మీరు ఈ కేసులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ కేసులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ 2 విల్ బీ ఈజీ టు క్యాలిక్యులేట్ రాదర్ దాన్ 1.5 బికాస్ 1.5 అంటే డెసిమల్స్, ఇట్ విల్ బీ అ బిట్ హెక్టిక్. సో అందుకు ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ కేస్. ఓకే, సో టైం ఎంత? 2 hours అండ్ స్పీడ్ ఎంత? 90 kmph. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఏమవుతుంది? 92s are 180. సో 180 kilometers విల్ బి ది ఆన్సర్. ఆర్ఎల్స్ ఈ కేసులో కూడా ఒకసారి కన్సిడర్ చేసి చూద్దాం. సో స్పీడ్ ఎంత? ఆ కేసుది 120. సో 120 స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? D మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఎంత? 1.5. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 120 ఇంటూ 1.5 ఎంత? సో 15 12s are 180, రైట్? ఈ డెసిమల్ విల్ బి క్యాన్సిల్డ్ విత్ దిస్ 0. సో డిస్టెన్స్ ఈక్వల్ టు 180. ఏదైనా ఒకటే కదా. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఏ ప్రాబ్లంలో అయినా, లేదంటే నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు, ఆర్ఎల్స్ మీకు యాప్టిట్యూడ్ అంటే భయం వేస్తుంది, చేయడం కష్టంగా ఉంది, ఆర్ఎల్స్ మీరు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. We will definitely help you, and if you really like the content, please do extend your support with a like and share with your friends so that మన వీడియో రిమైనింగ్ వాళ్ళకు కూడా రికమెండేషన్ వెళ్తుంది. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ మనం చేసే న్యూ వీడియోస్ అన్నీ మీకు రికమెండేషన్ వస్తాయి. అండ్ సీ యూ టుమారో. బాయ్.